టీ20 వరల్డ్ కప్లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టును మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అభినందించారు. మీరు 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను, కోరికలు నెరవేర్చారని పొగడ్తలతో ముంచెత్తారు. 17 ఏళ్ల తర్వాత రెండోసారి మన భారత జట్టు టీ20 వరల్డ్ కప్లో విశ్వ విజేతగా అవతరించింది. గత 13 ఏళ్లుగా నాకౌట్ మ్యాచ్ల్లో ఓడిపోయి ఫైనల్ దాకా వచ్చి కప్పు కొట్టకపోవడంతో మన భారతదేశ అభిమానులు ఎంతో నిరాశ చెందారు. కానీ ఈసారి మాత్రం భారత ప్రజల్ని మన భారత క్రికెట్ జట్టు నెరవేర్చింది. అదేవిధంగా ఈ టోర్నీ రాహుల్ ద్రావిడ్ గారికి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే కోచ్గా ఇదే అతనికి చివరి మ్యాచ్. ఆయన క్రికెటర్గా ఉన్నప్పుడు కూడా ఆయన కెరీర్లో ఎప్పుడు వరల్డ్ కప్ కొట్టలేదు. అలాంటిది కోచ్గా రిటైర్ అయ్యే సమయంలో ఎంతో చిరస్యమైన విజయం సాధించి గౌరవంగా, హుందాగా కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నారు. అలాగే మన భారతదేశ క్రికెట్ జట్టుకు మూల స్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఇదే చివరి టీ20 మ్యాచ్ అని చెప్పి వాళ్ళు రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా ఒక చిరస్యమైన విజయాన్ని